హలో అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. వెల్కమ్ బ్యాక్ మేరమ్మ యూట్యూబ్ ఛానల్. ఇవాళ స్పెషల్గా ఒక వంట చేస్తున్నాను. ఇదైతే గ్రీన్ పెప్పర్ చిల్లీ చికెన్ చేస్తాను. ఇవన్నీ కలిపి పెట్టేటప్పుడు ఈరోజు చెప్పలేకపోయాను, ఎందుకనంటే చూపించలేకపోయాను. చర్చికి వెళ్ళే టైం అయింది. ఇవన్నీ కలిపి ఫ్రిడ్జ్లో పెట్టేసాను. బాగా అన్నీ వేసాను. అన్నీ అంటే ఏం లేదు, అల్లం, తెల్లగడ్డ, చెక్క, లవంగాలు మాత్రమే వేసి పొడి చేశాను. మిరియాల పొడి వేసాను ఆడవారికి, కొంచెం పెరుగు, ఒక్క నిమ్మకాయ చెక్క వేసాను. దీనిలో కారం వేయలేదు. ఈ చికెన్ పకోడా మాత్రము అదే మసాలా, కారం కూడా వేసాను. ఇవన్నీ ఇప్పుడు రెడీ చేసి చూపిస్తాను. చూడండి, చాలా రోజులైంది వంటలు చేసి చూపించి, అందుకని ఈరోజు వంటలు పెడుతున్నాను. చాలా లేటుగానే చేస్తున్నాను వంటలు. ఈ మధ్యకాలంలో కొంచెం కుదరలేదు, అందువల్ల చేయలేకపోయాను. ఇప్పుడు చేస్తున్నాను. చూడండి, బాండీలు పెట్టాను, బాగా కాలింది. నూనె వేస్తున్నాను. నూనె అంటే నేను వీటిలో మాత్రమే ఎక్కువ వేయను, ఎందుకంటే ఈ నూనెని మళ్ళీ ఇప్పుడు ఈ పైచి చెప్పాను కదా, గ్రీన్ పెప్పర్ పైచి చికెన్కి ఈ చికెన్ పకోడా చేసిన తర్వాత ఉపయోగపరుస్తాను. ఆ తర్వాత ఎంత నూనె అనేది మిగిలినా నేను ఆ నూనె అంటే ఇంకొక దానికి ఉపయోగపరచను. ఎందుకనంటే దాంట్లో జబ్బులు వస్తాయంట, క్యాన్సర్ వ్యాధి కూడా వస్తుందంట. అందువల్ల నేను అలా అయితే చేయను. అందుకని ఏం చేద్దానికి మాత్రం మునగా నూనె అయితే పోయిను, కానీ మంట తక్కువలో చిమ్ములో పెట్టుకొని బాగా నిదానంగా వేయించుకొని చేస్తాను. అయినా కానీ ఇప్పటికి కూడా చాలా ఎక్కువే పడిపోయింది నూనె. ఇంకా మిగిలిన నూనె అంతా వేస్ట్ అయిపోవాల్సింది. ఒక్క నూనె కాగేంత వరకే అయిలో మంట పెట్టుకోవాలి. నూనె బాగా కాగిందంటే ముక్కలు చక్కగా వేగి ఉడకతాయి. ఆ తర్వాత మంట సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకుంటే ముక్కలు లోపల కూడా పచ్చి ఈ చెమ్మ లేకుండా ఎర్రగా నీట్గా కాలిపోతుంది. నూనె అయితే కాగింది, ముక్కలు అయితే వేసుకుందాం. ఇప్పుడు మంటని తగ్గిస్తాను ముక్కలు వేసేసిన తర్వాత. అన్నీ భలే బాగా అసలు ఈ స్మెల్ ఎలా వస్తుందంటే పచ్చిదే తినాలి అని అనిపించేంత విధంగా వస్తుంది. మంట తగ్గించేస్తున్నా. ముక్కలైతే ఒక పక్క కాలేయి, ఇంకొక పక్క తిప్పుకుందాము. అప్పుడు తిప్పుకుంటా కాల్చుకుంటే చాలా బాగా వస్తాయి. లోపల కూడా బాగా ఉడకద్ది. అలాగే ఒక పాటలోనే ముంచేసామంటే అది మాడిపోతుంది. అయితే ఒక చిన్న విషయం చెప్తా, మీరు ఏమనుకున్నట్టయితే, ఇప్పుడు మనమైతే ఇంట్లో ఉండి ఇన్ని చేసుకొని తింటున్నాము. బయట అయితే చాలామంది తిండి లేక చాలానే ఇబ్బంది పడుతున్నారు. ఇవేందబ్బా ప్రతిసారి ఉపన్యాసాలు ఇస్తుంది అనుకోకండి. మనకు చేతనైన సాయం ఎవరికైనా కూడా రోజుకి ఒకరికో ఇద్దరికో చేయగలిగితే మనకు చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. చేస్తానని కూడా అనుకుంటున్నా, చాలామంది చేస్తున్నారు కూడాను. మనకు చేతనైన సాయం మనం చేద్దాం, మనకు చేత కాంది మనం వదిలేద్దాం. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి శనగపిండి కొంచెం కాంప్లవర్ కూడా వేసాను. అవి రెండు ఇందాక చెప్పలేదు, ఇప్పుడు చెప్పేస్తున్నాను. వీలైనంత వారికి మనము కీడంటే చేయవద్దు, చేస్తే మనం మేలు చేద్దాం, లేకపోతే వదిలేద్దాం. కీడనేది ఎవరికి చేయొద్దు, తలపెట్టద్దు. తలపెట్టినంత వల్ల మనకు కూడా ఇబ్బందులే, మనకు కూడా నష్టాలే జరుగుతున్నాయి. మనుషుల్ని ప్రేమించడం, మనుషులనే కావచ్చు, జంతువులనే కావచ్చు, ఎవరినైనా కూడా. చాలామందికి బిడ్డల ప్రేమ చిక్కక చాలానే ఇబ్బంది పడిపోతున్నారు. వాళ్ళలో నేను కూడా ఒకదాన్ని. నిజం చెప్పాలనంటే బిడ్డల ప్రేమ అనేది ఎట్లుంటుందనంటే, మనం ఎంతో కష్టపడి ఎన్నో బాధలు పడి బిడ్డల్ని పెంచుతాము, పెద్దవాళ్ళని చేస్తాము. వాళ్ళ అభివృద్ధి కావాలని ఎన్నో కలలు కంటాము. వాళ్ళని చదివించాలి, మంచి ఉద్యోగం చూడాలనుకుంటాము. కానీ మన తలరాత్రులు బాగాలేకపోతే వాళ్ళు చదవని దానికి మనం ఏం చేయలేం. అందరూ చదివారు, చేస్తున్నారు, బాగానే ఉన్నారు. ఉండేదైతే నాకు ఒకే కొడుకు. నా కొడుకుకి నా మీద ప్రేమ ఉంది, కానీ వాడు నన్ను చూడలేడు, నాకు పెట్టలేడు. వాడిని నేను చూడలేను, పోషించలేను. ఇద్దరం పక్క పక్కనే ఉంటాము. కానీ ఆ ప్రేమ అనేది ఏంటంటే పంచుకుంటే బాగుండేది. పొద్దున ఒకసారి, సాయంకాలం ఒకసారి అమ్మానో నాయనానో కలిగి మాట్లాడుకొని ఆ ప్రేమ అనేది పంచుకుంటే చాలా బాగుంటుంది. ఆ ప్రేమ అనేది నాకు చాలా తక్కువ, కానీ అలా ఎవరు చేయొద్దండి. తల్లిదండ్రులను ప్రేమించండి, అభిమానించండి, మమకారాలు పంచుకోండి. ఇప్పుడు ఈ రోజుల్లో ఇది లేకపోతే అసలు ఇంతకుముందు రోజుల్లో
ఎంతో గొప్పగా తల్లి అంటే ఏంది, తండ్రి అంటే ఏంది, చిన్నాయన అంటే ఏంది, పెదనాయన అంటే ఏంది, చిన్నాయన పెదనాయన పిల్లకాయలు అంటే ఏంది అని ప్రేమానురాగాలు ఇప్పటికీ ఉన్నాయి, మళ్ళీ చచ్చిపోలేదు. కానీ ఇప్పుడు ఉండే వాళ్ళకి అవి లేవు. అవి మీరు కూడా పొందుకోండి, పంచుకోండి. దానిలో ఉన్న సంతోషం, ఆనందం, మాధుర్యం అనేది ఎక్కడా ఉండదు.